హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 2 మనకు కరెంట్ అఫైర్స్లో మార్నింగ్ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. అందులో ఒక ఆర్టికల్ అనేది మిస్ అయింది. ఆ ఆర్టికల్కి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చిందండి, అదేంటో చూద్దాం. ఆర్థిక వ్యవస్థలో గణం, ఆకలి సూచిలో అధ్వానం. ఎవరి గురించి అనుకుంటున్నారు? మన ఇండియా గురించే. ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. అట్లా ప్రపంచ దేశాలలో అట్లా ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతున్న దేశాలలో 5వ స్థానంలో ఉంది. కానీ ఆకలి సూచిలో మాత్రం అధ్వాన స్థితిలో ఉందని తెలియజేసే ఆర్టికల్ ఇది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ 2015-30 కాలానికి రూపొందించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండవదే జీరో హంగర్. యునైటెడ్ నేషన్స్ అనేది 2015 నుంచి 30 అంటే 15 సంవత్సరాల కాలానికి మొత్తం ఒక 17 టాపిక్స్ తీసుకొని ఆ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఈ రెండవదే జీరో హంగర్ని తీసుకుంది. పోషకాహార లోపం, శిశు మరణాల ఆధారంగా ఆకలి బాధను అంచనా వేసే ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచి ఇటీవల 2024 ఏడాదికి సంబంధించిన నివేదికను ప్రచురించింది. ఈ నివేదికను ప్రచురించే వాళ్ళు ఎవరంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ హెల్త్ హంగర్ హిల్ఫ్. ఈ నివేదికను ప్రచురిస్తారు, ప్రపంచ ఆకలి సూచి నివేదికను. అందులో ముఖ్యాంశాలు చూద్దాం. ఆహార భద్రతలో ముఖ్యమైన అంశం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రజలకు అందించడం. పోషకాహార లోపం ముఖ్యంగా పసిపిల్లల్లో, గర్భిణీల్లో, బాలింతల్లో ఎక్కువగా ఉంది. జీడిపి పరంగా చూసుకుంటే స్థూల దేశీయోత్పత్తి జీడిపి పరంగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలలో ఇండియా అనేది 5వ స్థానంలో ఉంది. ఇండియాను పోషకాహార లోపం, శిశు మరణాల్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చింది. ఆర్థిక వ్యవస్థ పరంగా 5వ స్థానంలో ఉన్నా కానీ ఈ పోషకాహార లోపం, శిశు మరణాలలో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది 2024 సంవత్సరానికి మన ఇండియాను ఆందోళనకరమైన దేశాల జాబితాలో చేర్చింది. అదేవిధంగా యుఎన్డిపి మానవాభివృద్ధి నివేదిక 2024లో మొత్తం 193 దేశాలలో ఉండగా అందులో ఇండియా 0.644 హెచ్డిఐ విలువతో 134వ స్థానంలో నిలిచింది. ఇది కంప్లీట్గా వేరే. మానవాభివృద్ధి నివేదికలో మాత్రం 134వ స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాలు అనేవి ఇందులో పాల్గొంటే మనకు వచ్చిన హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువ ఎంత అంటే 0.644. అదేవిధంగా పోషకాహార లోపం, కంగుబాటు లాంటి సమస్యలు భారత్లో ఎక్కువగా ఉన్నాయని ఈ జిహెచ్ఐ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, జిహెచ్ఐ అనేది మనం షార్ట్కట్లో చెప్పుకుంటాం, ఈ జిహెచ్ఐ 2024 నివేదికలో వెల్లడించింది. ఎక్కువగా మన భారత్లో ఉన్న ప్రధాన సమస్య పోషకాహార లోపం మరియు కుంగుబాటు. మెయిన్ డిప్రెషన్, కుంగుబాటు అంటే ఈ డిప్రెషన్ లాంటి సమస్యలు భారత్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 2030 నాటికి ఆకలి సమస్యను 0కు తగ్గించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నారు. దీన్ని సాధించాలంటే పోషకాహారం, మెరుగైన ఆరోగ్యం లేదా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మరి ఇవన్నీ సాధించాలంటే మెయిన్ పోషకాహారం అందించాలి ప్రజలకి, మెరుగైన వైద్య సేవలు పోషకాహారం అందిస్తే వాళ్ళ యొక్క సగటు జీవితకాలం కూడా పెరుగుతుంది. ఈ జిహెచ్ఐ 2024లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇందులో మొత్తం 127 దేశాలు పాల్గొన్నాయి. అందులో ఆకలి లేని లేదా సరిపడా ఆహారం తీసుకుంటున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది బెలారస్, నెక్స్ట్ బోస్నియా హెర్జగోవినా, చిలీ, చైనా, కోస్టారికా, క్రొయేషియా, ఇట్లా ఇంకా 4-5 ఉన్నాయి. ఇవన్నీ మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి అనుకుందాం.
ఇవన్నీ వీటి యొక్క స్కోరు 5 పాయింట్ల కంటే తక్కువ. అంటే వీళ్ళకు సరిపడా ఆహారం ఉంది, ఆకలి కూడా లేదు. అదేవిధంగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జాబితాలో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 105వ స్థానం. స్కోర్ వచ్చేసి 27.3. 105వ స్థానంలో ఉంటే చివరి స్థానంలో ఉంది మాత్రం సోమాలియా 44.1 స్కోరుతో చివరి స్థానంలో ఉంది. మొదటి స్థానం ఏమో బెలారస్ అయితే భారత్ ఏమో 105వ స్థానంలో ఉంది, 27.3 స్కోరు. సోమాలియా 44.1 స్కోరు. మొదటి స్థానంలో ఉన్న వాటికి స్కోరు 5 కన్నా తక్కువగా ఉంది. మన సరిహద్దు దేశాలైన శ్రీలంక ఏమో 56వ స్థానం, నేపాల్ 68వ స్థానం, మయన్మార్ 74వ స్థానం, బంగ్లాదేశ్ 84వ స్థానం. ఇవన్నీ మన భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. భారతదేశమే వీటన్నిటికన్నా వెనుకబడి ఉంది 105వ స్థానంలో. ఈ GHI మొత్తం ప్రపంచ స్కోర్ ఎంత అంటే 18.3. GHI తీవ్రత స్థాయి అసలు దీన్ని ఎట్లా లెక్కిస్తారంటే మొత్తం ఒక 100 పాయింట్ల స్కేల్తో GHIని కొలుస్తారు. అందులో 100 పాయింట్ల స్కేల్ అంటే 0 to 100 స్కోర్ అనేది ఉంటుంది. 0 ఉందనుకో ఆకలి లేనటువంటి పరిస్థితిని తెలిపేది 0. అదే 100 ఎక్కువ స్కోర్ ఉంటే బలహీనమైన స్థితిని పేర్కొంటుంది. మనకి ఎంత స్కోర్ ఉంది 27.3 అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. భారత్ని ఈ GHI అనే నివేదిక 2024 నివేదిక మనకు ఆందోళనకరమైన జాబితాలో ఉంచింది 27.3 స్కోర్లో. అదే 0 స్కోర్ ఉంటే ఆకలి అంటే 0 స్థానాన్ని ఎప్పటికీ 2030 నాటికి సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ దానికి ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం. ఈ GHI సూచిని ప్రధానంగా 4 అంశాల ఆధారంగా రూపొందిస్తారు. అవి ఏంటంటే పోషకాహార లోపం, అల్ప బరువు, మరుగుజ్జుతనం, శిశు మరణాలు. ఇది మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024కు సంబంధించిన మొత్తం డీటెయిల్స్. ఇందులో బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. దీని ముందు ఎవరు రూపొందించారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2015-30 సంవత్సరానికి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, రెండవదిగా జీరో హంగర్ని తీసుకున్నారు. దాన్ని మొత్తం 127 దేశాలు ఇందులో పాల్గొంటే అందులో మన భారత్కి ఎన్నో స్థానం వచ్చింది 105వ స్థానం వచ్చింది 27.3 స్కోర్. అదే UNDP మానవాభివృద్ధి నివేదికలో మాత్రం మనం 134వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక వ్యవస్థలో మాత్రం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మాత్రం 5వ స్థానంలో ఉన్నాం. కానీ ముఖ్యంగా మనకు భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏదంటే పోషకాహార లోపం మరియు కొంగుబాటు అనే ఈ 2 సమస్యలను ఎదుర్కొంటుంది. మెయిన్గా వీటినే స్పెసిఫై చేశారు. అంతే. అంటే రేపు నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి 2023 నివేదిక గురించి రేపటి దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ అండి.